చప్పట్లతోటి 40 సంవత్సరాల పూర్వ వైభవం ఉంది. నాన్నతో ఓ 5 ఏళ్ళు, గల్లీ గ్యాంగ్ తో ఓ 5 ఏళ్ళు, హై స్కూల్ మేట్స్ తో ఇంకో 5 ఏళ్ళు, ఈ కాలేజ్ బ్యాచ్ తో ఈ 5 ఏళ్ళు, చేసామంట ఎన్నో సందళ్ళు. సీజన్ లో ఈ కళాశాలలో జాయిన్ అయ్యాం. అంతా కొత్త స్టాఫే. ఒక కొత్త వ్యక్తి వచ్చి మమ్మల్ని పలకరించడానికి వచ్చాడు. ఆయన చూస్తే అమాయకంగా ఉన్నాడు, సన్నగా ఉన్నాడు. ఏదోలే పరిచయం చేయడానికి వచ్చారు కదా అని చెప్పి అనుకుంటాం. ఆ తర్వాత ట్రై కలర్ తర్వాత కొలకలూరి విజయ్ గారు వారి పిల్లల్ని ఇద్దరిని కూడా మన కళాశాలలో చదివించారు. వినిపించాలి. అలా వినిపిస్తేనే వాళ్ళకు కూడా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే మన దగ్గరికి అతిథులు వచ్చినప్పుడు వారు ఏం కోరుకుని మిమ్మల్ని ఏం కోరుకుంటారంటే కొద్దిగా ఒక మీ నుంచి ఒక రెస్పాన్స్ కోరుకుంటారు. ఆ సపోర్ట్ గట్టిగా కొట్టడం వల్ల మీకు ఏం పోదు. గట్టిగా సపోర్ట్ కొడితే హెల్త్ రీత్యా కూడా మన చేతులు నర్వ్స్ ఉంటాయి. ఆ నర్వ్స్ మీద ఒత్తిడి జరుగుతుంది కాబట్టి బీపీ, షుగర్ మొత్తం అని. ఇక ప్రార్థనా గీతంతో ప్రారంభించుకుందాం. వందే మాతరం, వందే మాతరం, సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం, వందే మాతరం, శుభ్ర జ్యోత్స్న పులకితయామిని కుసుమిత ద్రుమదళ శోభిని సుహాసిని సుమధుర భాషిని సుఖదాం వరదాం మాతరం, వందే మాతరం, వందే మాతరం. ప్రిన్సిపాల్ గారికి, కాలేజీ స్టాఫ్కి, స్టూడెంట్స్ అందరికీ నా నమస్కారములు. ముఖ్యంగా చెప్పుకునేదంటే ప్రిన్సిపాల్ గారు చెప్పినట్టు 94-95లో హై స్కూల్లో కాలేజీ జరుగుతుంది షిఫ్టింగ్ మీద. 84 నుంచి అప్పటి నుంచి వెళ్ళిపోతాము, మాకు స్థలం ఇవ్వకపోతే అక్కడ వద్దని హై స్కూల్లో చెప్పారు.
ఆ చెప్పిన క్షణంలో ఏం చేయాలని కృష్ణ నేను ఆలోచించుకుంటూ స్థలం ఏమన్నా అక్కడ ఎకరం ఉంటే చాలదన్నారు. అది చాలదన్నప్పుడు ఇది ఖాళీగా ఉంది మా బాబాయిది, వీళ్ళు అక్కడ ఉన్నారనమాట. అప్పుడు సరే కృష్ణతో మాట్లాడితే అడుగు అన్నాడు. అడిగితే మరి పల్లెలో కదా జనం ఒప్పుకుంటారా అని అన్నాడు మా బాబాయ్ కూడా. అదే లేదు చూద్దాం బాబాయ్, ముందు నువ్వు ఓకే అంటే తర్వాత సంగతి అన్నా. సరే నాదేం అభ్యంతరం లేదురా, వాళ్ళ అన్నయ్యలు ఇద్దరు ఉన్నారు, అన్నయ్య ఒకడు తమ్ముడు ఒకడు, వాళ్ళిద్దరు నువ్వే అడుగంటే వాళ్ళిద్దరు కూడా ఓకే అన్నారు. అప్పుడు ఊళ్ళో వాళ్ళు కూడా చాలామంది పల్లెలో కాలేజీ పెట్టేది ఏంటంటే చాలా గందరగోళం చేశారనమాట. అయినా సరే కృష్ణ నేను అట్లా కాదని దీన్ని ఇక్కడ షిఫ్ట్ చేయించుకుంటూ ఎమ్మటే మాకు ఒక బిల్డింగ్ శాంక్షన్ అయింది. ఇదే తెలియదు వాళ్ళకి, వాళ్ళని కూడా ఉత్సాహపరిచి వాళ్ళని మోటివేట్ చేసి అందరితో కూడా తన దగ్గర విధంగా ఎవరు కొరితే దాని దగ్గర సాయం చేస్తూ పోతున్న వ్యక్తి మాకు చాలా నిజంగానే గ్రామ బంధు. మన కళాశాల తరఫున మేము ఇప్పుడే అనుకున్నాం, సామిల్ సారు సామాజిక కార్యకర్తే కాదు, ఒప్పుకుంటూ గ్రామ బంధు ఆయన సార్ గారిని మాట్లాడుతూ సవినిగా ఉన్నప్పుడు వాసుబాబు గారు ఇవాళ రాలేదు, వాసుబాబు గారు కూడా. కానీ ఇక్కడ ఏదో మీరు ఎవరు భావించొద్దని నేను ఈ సందర్భంగా కోరుతున్నా. ఎందుకంటే ధన్యవాదాలు. అలాగే చెన్నకేశ్వరి గారు. వచ్చి మధ్యాహ్నం ఫుడ్ లేక తిరిగి వెళ్ళిపోతారు. కాబట్టి మీరు డొనార్స్ ఇక్కడ ఉన్నారు కాబట్టి ఆ యొక్క విషయం మీకు తెలియజేయడం జరిగింది. కాబట్టి మీరు వీలైనంత త్వరగా మిడ్ డే మీల్స్ అనేది ఏర్పాటు చేస్తే మా వచ్చే జనరేషన్ కూడా చక్కగా మంచి కాలేజీ, మిడ్ డే మీల్స్, అందరికి ఆర్థిక ఇబ్బంది ఉన్న కుటుంబాలకి అందరికీ చక్కగా భోజనం ఏర్పాటు చేయాల్సింది. అలాగే ఇంకో సమస్య చెప్తున్నా సార్, హాస్టల్ కూడా వీలైనంత త్వరగా డొనార్స్ ఉంటే హాస్టల్ కూడా పెట్టాల్సిందిగా మీకు తెలియజేస్తున్నాను సార్. ఈ యొక్క సమయానికి వచ్చిన మీ అందరికి పెద్దలకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సార్. కాలేజీ లేక మేము కాలేజీ కూడా చదువుకోకుండా గుమస్తాగా చేరి ఉన్నాం. కాకుండా దగ్గరలో మీ కాలేజీ ఉంది కాబట్టి మీరంతా కాలేజీ చదువుకోవాలని నేను ఆశిస్తున్నా. పోతే మన ప్రిన్సిపల్ గారు పగడిగోడ గురించి అడిగారు, నేను ఎంతో కొంత దానం చేస్తాను, కనుక్కోండి ఎంతైతే పూరి నేను ఇస్తాను. అంతమంది కూడా లాగా కట్టించారు పగడిగోడ కనుక్కుంటే వెరీ హ్యాపీ. అదేవిధంగా పెద్దలు మన ఈ డయాస్ ఆనాడు చేంజ్ చేశాం. ఆనాడు ఆనంద్ గారి దగ్గరికి పిండా వెంకటేశ్వర గారు, ఆనాడు ఉన్నటువంటి లైబ్రరీని కానీ పీడి శేషగిరి బాబు గారు కానీ ఆనాడు స్టాక్ మేము ఉన్నాం. ఆనాడు అప్పట్లో చంద్రశేఖర్ గారు ప్రిన్సిపల్ గారు మేమందరం కలిసిపోయి 1-5 సార్లు తిరిగారు ఆనంద్ గారి దగ్గరికి, పిండా వెంకటేశ్వర కలుపుకొని మొత్తం. లాస్ట్కు ఆయన ఏమనుకున్నాడో అదే లాస్ట్ విధంగా ఇక్కడికి ఇచ్చిన తర్వాత ఆయన ఆరోగ్యం క్షీణించింది పాపం. అప్పటికి ఇంతకు ఏ కాలేజీకి ఇవ్వాలి ఆయన ఫస్ట్ ఇవ్వడం, అందులో కీలక. ఏదైనా కానీ డెవలప్ కావాలంటే విద్యార్థుల మీదే ఆధారపడి ఉంది. మీరు కనుక బాగా చదివితే మీ రిజల్ట్ కనుక బాగుంటే మంచి మార్కులు సాధిస్తే కనీసం కొంతమంది విద్యార్థులైనా
కనీసం ఒక్క గ్రామ పెద్దలు అందరినీ కూడా మనం గౌరవించుకోవాల్సినటువంటి ఆవశ్యకత మనకుంది. వారందరినీ కూడా మేము ఇచ్చే ఈ చిరు సత్కారాన్ని స్వీకరించి అమ్మాయి కూడా లేడీస్ కూడా విజయ్ గారు విద్యారంగంలో కృషి చేశారు. మీ అందరి సమక్షంలో చెప్తున్నాను. తిన్నారా సార్? భోజనం చేస్తూ ఉన్నాడు మన 100 మీటర్ పక్కన. మర్యాద